పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మా నాన్న, పెళ్లి కూతురు వాళ్ళ అమ్మా నాన్న వచ్చి తాంబూలాలు పుచ్చుకోండి. మగ పెళ్లివారు అమ్మాయికి, ఆడపెళ్లివారు అబ్బాయికి బట్టలు ఇవ్వండి. వదిన గారు ఒక నిమిషం. అత్తయ్య గారు మీరు వచ్చి త్రిపురని ఆశీర్వదించండి. ఏమీ లేదు వదిన గారు, మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఆవిడ చేతుల మీదుగానే జరుగుతుంది. ఆవిడ ఆశీర్వదిస్తే అంతా శుభమే జరుగుతుంది. అందుకని అత్తయ్య గారు మీరు రండి. పర్లేదు కృష్ణవేణి, మీరు కానివ్వండి. పర్వాలేదు అత్తయ్య గారు, రండి. ఆగండి. ఏంటి అందరూ నా వైపే చూస్తున్నారు? నేను ఎందుకు ఆపమన్నానో తెలుసా? ఇంత వేడుక జరుగుతుంటే అసలు ఫోటోగ్రాఫర్ రెడీ. ఆ మెరుపులయ్యి పెద్దబాబు, ఆ సంగతి ఏంటో చూడు. అలాగే నాన్నమ్మ. అసలు ఇవిడ అక్షింతలు వేయడమే నాకు ఇష్టం లేదు. కానీ ఏం చేస్తాం, కోట్ల ఆస్తిస్తుంది కదా, తప్పదు. అబ్బాయి భరణి, బాగా ఫోటో తీయాలి చెప్తున్నా. బాబు, నువ్వు వెళ్ళి బట్టలు మార్చు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,